అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! ఎప్పటినుంచో అనుకుంటున్నాననమాట. నేను ఒక టెంపుల్‌కి వెళ్తున్నాను. అదే అహోబిలము. ఈ టెంపుల్‌కి వెళ్ళాలంటే డైరెక్ట్‌గా బస్సులు లేవనమాట అహోబిలంకి. మనము ఏ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళాలన్నా కూడా ఆర్లగడ్డకి రీచ్ అవ్వాలి. ఆర్లగడ్డ నుంచి మనకి అహోబిలంకి 24 కిలోమీటర్స్ పడుతుంది. ఇప్పుడే మేము అహోబిలం టెంపుల్‌లోకి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్‌లోనే చుట్టూ కొండలు. చాలా లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే చేయడానికి ఇక్కడ రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ అన్నదానం సదుపాయం కూడా ఉంది. ఇక్కడ లగేజ్లు ఏం తీసుకెళ్ళకపోవడమే బెటర్ అండి. ఇప్పుడు నవనారసింహస్వామి ఆలయంలోకి ఎంటర్ అయిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు ఎంటర్ అయిపోయాము. హాయ్ అండి. చుట్టూ కొండలు మధ్యలో ఈ ఆలయం ఇంకా చూడనోళ్ళు ఖచ్చితంగా చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్ ఆలయము. చుట్టూ కొండల మధ్య ఆలయము. చాలా బాగుంటుంది. అస్సలు చూడండి ప్లేస్ ఎలా ఉందో. ఇప్పుడే పైకి వచ్చానమాట. పైకి వచ్చిన ఎంటర్ అయిన వెంటనే మనం పైకి ఎగువ అహోబిలంలో ఇంకా మనం అన్ని టెంపుల్ని దర్శించుకోవాలంటే మనం ఇక్కడే కిందే అన్నీ మనం స్వామికి తులసిమాల టెంకాయలు అన్నీ ఇక్కడే తీసుకొని వెళ్ళాలి. మనం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం దొరకవు అనమాట. ఏవైనా మనం ఇక్కడే కిందే కొనుక్కొని వెళ్ళాలన్నమాట. అట్లే మనం వాటర్ బాటిల్ కూడా తీసుకొని వెళ్తే మేలు. స్పెషల్ దర్శనానికి 150 ఛార్జ్ చేస్తారు. మామూలుగా మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళే టయానికి అంత జనం ఏం లేరనమాట. అందుకని మేము ఫ్రీ దర్శనంలోనే వెళ్తున్నాము. ఇక్కడ మా పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారు కొండల్ని చూస్తూ. బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాం అనమాట. గుడి బ్యాక్ సైడ్ నుంచి. భలే కట్టారండి అసలు. పక్కన చెట్లు మరి మధ్య బాగుందన్నమాట. టెంపుల్ని ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఆలయానికి వెళ్ళేటప్పుడు గైడ్స్ కూడా ఉంటారండి. వాళ్ళే మనకి టెంపుల్ మొత్తం అన్నమాట దర్శనం అయ్యేంత వరకు వాళ్ళే తీసుకెళ్ళి మనం అన్ని ఆలయం గురించి ప్రతి దాని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తా మనకి దర్శనం అయ్యేంత వరకు వాళ్ళే ఉంటారనమాట మనతో. ఇంకా పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా 3000 తీసుకుంటారనమాట. వాళ్ళే తీసుకెళ్ళి మరి వాళ్ళే వదిలిపెడతారనమాట. దర్శనం మొత్తం వాళ్ళే చూపిస్తారనమాట. జీప్లో తీసుకెళ్ళి రిటర్న్ వాళ్ళే వదిలిపెడతారనమాట. శ్రీ పావన నరసింహస్వామి ఆలయంలోకి ఎంటర్ అయిపోయాము. ఇది పురాతనమైన ఆలయం. ఇక్కడ కట్టడాలు పురాతనమైనవి. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి ముందర ధ్వజస్తంభం కనిపిస్తుంది. మనం జ్వాలా నరసింహస్వామి రక్తగుండం ఉక్కు స్తంభం దర్శించుకోలేనప్పుడు మనం ఈ ధ్వజస్తంభాన్ని దర్శించుకుంటే అణువణువు నరసింహస్వామి ఉన్న ప్రదేశం కాబట్టి దర్శించుకున్నంత పుణ్యం. మనం దర్శించుకున్న తర్వాత ఇక్కడ రాక్షసుణ్ణి హిరణ్యకశిపుణ్ణి తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడాలని స్వామి ఉక్కు స్తంభం నుంచి ఉద్భవించినదిగా అహోబిలం ప్రసిద్ధిగాంచింది పుణ్యక్షేత్రంగా. దశావతారంలో 10 దశావతారంలో 9 దశావతారాలు నవ నారసింహస్వామిగా ప్రసిద్ధిగాంచినది ఈ ఆలయం. వెళ్ళే కొద్దీ ఇక్కడ మనకి కోతులు కూడా ఉంటాయన్నమాట. అందుకు మనం జాగ్రత్తగా వెళ్ళాలి. అవేం చేయవు, కానీ మనం ఏదైనా పడుసులు జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ పెద్దవాళ్ళు కూడా అండి, నడవలేని వాళ్ళు ఉంటారు. ఈ ఆలయంకి మనం ముందుగా 10 కంతా ఇక్కడ ఉండాలి. 2 days ఇక్కడే స్టే చేస్తే అన్నీ దర్శించుకోవచ్చు. భావనాసి నది అన్నమాట. జ్వాలా నరసింహ పై నుంచి ఈ నది వస్తుంటుంది. ఇక్కడ 3:30కే క్లోజ్ చేస్తారండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ చూడొచ్చండి.